స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు లేరు, భయంతో ఉన్నారు ఆ టైంలో నడిచింది. 2 ఏళ్ల తర్వాతన ఇక మళ్ళీ చంద్రబాబు గారు ఇదే యువగళం అప్పటి నుంచి మళ్ళీ యాక్టివ్ అయింది పార్టీ. ఓ రకంగా చెప్పాలంటే లోకేష్ యువగళంకి ముందు తెలుగుదేశం యాక్టివ్ గా లేదు, అప్పుడప్పుడు చంద్రబాబు గారు స్టేట్మెంట్లు అది తప్పించి లోకేష్ యువగళం స్టార్ట్ చేశాక ఇక అప్పటి నుంచి ప్రతి నాయకుడు బయటికి రావడం, కార్యకర్తలందరూ జోష్ పెరిగింది. అప్పటి నుంచి విమర్శలు చేయడం ప్రారంభించారు. టాపిక్ కి వీళ్ళు ఒక్కళ్ళు మాట్లాడితే ఒక మంత్రి మాట్లాడితే వాళ్ళు 10 మంది వచ్చి విరుచుకుపడ్డం. ఇదంతా ఇదివరకు కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయం నుంచి సాయంత్రం దాకా టీడీపీ వాడు ఒక ప్రెస్ మీట్ పెడతాడు, ఒక ముగ్గురు, వెంటనే వైసీపీ వాడు ఒక ముగ్గురు, అప్పుడు కాంగ్రెస్ ఒక ముగ్గురు ప్రెస్ మీట్ పెడతారు. ఇట్లా ఉదయం నుంచి సాయంత్రం దాకా అది ఒక పెద్ద యుద్ధం లాగా నడిచాయి. విమర్శ, ప్రతి విమర్శ, ఆరోపణ, ప్రత్యారోపణ, ఇవన్నీ. ఈ 2014 నుంచి తర్వాత చూస్తే రాజకీయం అట్లా లేదు. కార్పొరేట్ కంపెనీలో అప్పుడు తెలుగుదేశం అనే కంపెనీ తరఫున ఉద్యోగం నడిచింది, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం నడిచింది. ఇప్పుడు ఏంటంటే జాయింట్ వెంచర్ నడుస్తుంది, అంతే తేడా, అంతకుమించి ఏం లేదు. కానీ ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చాలా విషయాల్లో, ఒకసారి హోటల్ ఐలాపురంలో మనం కూడా చూసాం, వాసిరెడ్డి పద్మ గారు ఈ మహిళలకు సంబంధించి ఎన్ని పెట్టినప్పుడు అక్కడికి అనిత రావడం, ఇప్పుడు ఆమె హోంమంత్రిగా ఉన్న అనిత రావడం, ఆమెని కలవడానికి ఒక ప్రయత్నం చేశారు, చివరికి కలిశారు, ఒకటి వినతిపత్రం ఇచ్చి వెళ్ళారు. అంటే ప్రతిపక్షం కూడా ఏదో ఒక యాక్టివ్గా ఏదో పాత్ర పోషించేది. కానీ ఇప్పుడు వైసీపీలో అదేం కనిపించట్లేదు. ఇప్పుడు రోజా గారు ఉన్నారు, ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా ఉన్నారు, ఇప్పుడు ఆమె మీద వచ్చే